హలో అండి, వెల్కమ్ టు ఏఆర్ స్మార్ట్ స్పేస్. ఈరోజు ఒక స్పెషల్ డేతో ఫస్ట్ వ్లాగ్ తీస్తున్నాను. ఆ స్పెషల్ డే ఏంటో చెప్తాను. పిల్లలకు ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి కానీ ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదు. అయితే పిల్లలకు 2 days హాలిడేస్ పెట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయడం, ఒక కామెంట్ చేయడం మర్చిపోకండి. అయితే ఛానల్లో మెహందీ డిజైన్స్, రెసిపీస్ పోస్ట్ చేస్తున్నాను కానీ వ్లాగ్స్ అయితే ఇంతవరకు ఒకటి కూడా పోస్ట్ చేయలేదు. ఇదే ఫస్ట్ వ్లాగ్. షార్ట్స్లో అయితే మినీ వ్లాగ్స్ పోస్ట్ చేశాను. మీ ఎంకరేజ్మెంట్ని బట్టి మరింత మంచి మంచి వీడియోస్, యూజ్ఫుల్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఛానల్ని మొదటిసారి చూస్తున్న వారైనా లేదా ఇంతకుముందు చూసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయిన వారైనా ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అయితే స్పెషల్ డే అని చెప్పాను కదా, దాని గురించి చెప్తాను. మా చెల్లికి రీసెంట్గా పెళ్లి కుదిరింది. రీసెంట్గా అంటే ఎంగేజ్మెంట్ అయ్యి 3 months అయింది. తను డిగ్రీ అయిన తర్వాతే మ్యారేజ్ చేసుకుంటానని చెప్పింది. అందువలన ఇంటర్న్షిప్ క్లాసెస్ ఉన్నాయని ఆగాము. అమ్మాయి సైడ్ పప్పన్నాలు, అబ్బాయి సైడ్ పప్పన్నాలు అని ఉంటాయి కదా. ఎంగేజ్మెంట్తో పాటు అమ్మాయి సైడ్ పప్పన్నాలు అయిపోయాయి. ఇప్పుడు పెళ్లి కొడుకు తరపున పప్పన్నాలకు అయితే వచ్చాము. పప్పన్నాలు అయిపోయిన తర్వాత 1 day గ్యాప్తో పసుపు కొట్టే కార్యక్రమం ఉంది. అందువలన నేను ఆగిపోయాను. అయితే ఈరోజు ఏంటనేది మీకు అర్థమైపోయే ఉంటుంది కదా. ఈరోజు పసుపు కొడుతున్నాం. పసుపు కొట్టడంతోనే కదా పెళ్లి కార్యక్రమాలన్నీ మొదలయ్యేది. ఈ రోజు అయితే నేను మార్నింగ్ తొందరగా లేచి ముందు తలస్నానం చేసి రెడీ అయిపోయాను. అమ్మ ఇంట్లో పనులు పూర్తి చేస్తుంటే నేను రెడీ అయ్యి పక్కన అక్క, ఆంటీ వాళ్ళని బొట్టు పెట్టి పిలిచి వచ్చాను. పిలిచి వచ్చిన వెంటనే మీరు వీడియోలో చూసారు కదా, చెల్లి రోలు పెట్టడానికి ముగ్గు వేసింది. నేనేమో రోల్ని, రోకళ్ళని, తిరగల్ని కడిగి పసుపు రాసి బొట్లు పెట్టాను. అలా రెడీ చేసిన వాటన్నిటికీ పసుపు కొమ్ములు కట్టాను. ముత్తైదువులందరూ వచ్చేలోగా నేను వీటన్నిటిని రెడీ చేసి పక్కన పెట్టుకున్నాను. తరువాత మా అత్తయ్య వచ్చి వీటన్నిటిని రెడీ చేసింది. ముత్తైదువులంతా వచ్చిన తర్వాత మా అత్తయ్య, మా అమ్మాయి కలిసి వాళ్ళ కాళ్ళకు పసుపు రాశారు. మిడిల్లో ఉంది మా అత్తయ్య, మా మేనమామ భార్య. లెఫ్ట్ సైడ్ మా ఇంటి పక్కన ఆంటీ గారు. రైట్ సైడ్ తిరుపతమ్మ, పెళ్లి కొడుకు తరపున మా తరపున కూడా కావలసిన అమ్మాయి. ఇక రోల్ని ముగ్గు మీద పెట్టేసి పసుపు కొట్టే కార్యక్రమం స్టార్ట్ చేశాము. ముందుగా తాంబూలం పెట్టి ఇద్దరిద్దరుగా పసుపు కొట్టడం స్టార్ట్ చేశాము. మహి అక్క, సుశీలక్క కూడా వచ్చారు. ఇంకొక ఇద్దరిని పిలిచాను కానీ వాళ్ళు రాకూడదని రాలేదు. ఇంతలో మీకు ఒక విషయం చెప్పాలనిపించింది. మా నాన్న మా చిన్నప్పుడే చనిపోయారు. నా పెళ్ళికి మా మేనమామ, మా అత్తయ్య కూర్చొని పెళ్లి చేశారు. ఇప్పుడు మా చెల్లి పెళ్ళికి కూడా వాళ్ళే కూర్చుంటున్నారు. మా నాన్న చనిపోయినప్పుడు నాకు ఒక 8 years ఉంటాయి. మా చెల్లి అయితే మరీ చిన్నపిల్ల, 9 months పాప. దానికి మా నాన్న అసలు ఎలా ఉంటాడో కూడా తెలియదు. మా చెల్లికి నాకు కూడా 8 years గ్యాప్ ఉంది. అది కొంచెం లేట్గా పుట్టింది. మా అమ్మ మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడింది. అది నాకు బాగా తెలుసు. అయితే ఈ కార్యక్రమం విషయానికి వస్తే వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా ఇద్దరిద్దరుగా పసుపు కొట్టాము. ఆఖరణ పిల్లలు కూడా ఇలా సరదాగా పసుపు కొట్టారు. నెక్స్ట్ ఇంకా పెసలు విసిరే కార్యక్రమం మొదలు పెట్టాము. ఒక్కొక్కరుగా పెసలు విసిరాము. పెసలతో పాటు శనగలు, మినుములు అలా 3 రకాలు కానీ 5 రకాలు కానీ కలుపుకోవచ్చంట పసుపుతో కలిపి. మేమిక్కడ పెసలు ఒక్కటే పెట్టుకున్నాము. ఇలా పెసలు విసిరిన తర్వాత చేసిన పొడి, పసుపు కొమ్ములను దంచిన తర్వాత దాన్ని పొడి చేసి దాంట్లో కొంచెం శనగపిండి కలిపి సున్నిపిండి తయారు చేస్తారంట పెళ్లి కూతురికి నలుగు పెట్టడానికి. పెళ్లి కూతురిని చేసే ముందు పెళ్లి కూతురికి మంగళ స్నానాలు చేయిస్తారు కదా. మంగళ స్నానాలు చేయించే ముందు ఈ పిండితో నలుగు పెట్టి మంగళ స్నానాలు చేయించి పెళ్లి కూతురిని రెడీ చేస్తారంట. మీరు కూడా ఇలానే చేసుకుంటారా? మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. కింద కూర్చోగలిగిన వాళ్ళు కింద కూర్చొని విసిరారు. ఇలా కింద కూర్చోలేని వాళ్ళు ఇలా ఒంగోని విసిరాము. ఏవో ఒక హెల్త్ ఇష్యూస్ ఉంటాయి కదా. ఆఖరణ మా అమ్మాయి, మా అత్తయ్య కలిసి మిగిలిన పెసలన్నీ విసిరేశారు. ఇక్కడ మా అమ్మాయి కోన్ డిజైన్స్ చూపిస్తుంది చూడండి. అవి మా చెల్లె పెట్టింది. ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా ఒడియాలు పెట్టే కార్యక్రమం మొదలు పెట్టాము. ముందుగా ఒక శుభ్రమైన కాటన్ క్లాత్ని తడిపి గట్టిగా పిండి ఒక మంచం పైన వేసాము. మనం నార్మల్గా ఒడియాలు పెట్టుకునేటప్పుడు చేస్తాం కదా, అలానే దానిపైన గౌరీదేవిని పెట్టి గౌరీదేవి చుట్టూ ఒక ఉల్లిపాయ, బొగ్గులు, ఎండుమిరపకాయలు, జుట్టు,
పెట్టారు. దిష్టి తగలకుండా ఉంటుందని అలా చేస్తారంట. ఆ తర్వాత గౌరీదేవికి తాంబూలం పెట్టి సాంబ్రాణి పుల్లలు వెలిగించారు. తర్వాత ఇంకా ఒడియాలు పెట్టడం స్టార్ట్ చేశాము. ఈ ఒడియాలను పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి 16 రోజుల పండగప్పుడు ఒడియాల పులుసు చేసి పెడతారంట. ఇక్కడ మా అత్తయ్య చూడండి ఎంత పెద్ద పెద్ద ఒడియాలు పెడుతుందో. వాటిలో చింతగింజలు పెట్టి ఫన్నీగా పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి వేయించి పెడతారంట. మొత్తం ఈ పసుపు కొట్టే కార్యక్రమంలో 3 విషయాలు జరిగాయి. 1 పసుపు కొట్టడం, 2 పెసలు విసరడం, 3వది ఒడియాలు పెట్టడం. పెళ్లి టైంలో ఇలాంటివన్నీ చాలా సరదాగా అనిపిస్తాయి కదా. వీడియో ఎలా ఉంది, మీకు నచ్చిందా? నేను మాత్రం ఈ వీడియో ఎడిట్ చేయడానికి, వాయిస్ ఇవ్వడానికి పిల్లలతో చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాను. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ ఛానల్లో అన్ని హౌస్ వైఫ్స్కి ఉపయోగపడేవి పోస్ట్ చేస్తున్నాను. ముందు కూడా చాలా మంచి వీడియోస్, యూజ్ఫుల్ వీడియోస్ పోస్ట్ చేస్తాను. ఇంతకు మీకు కాబోయే పెళ్లి కూతుర్ని చూపించలేదు కదా, ఒకసారి చూసి దీవించేయండి. ఆఖరణ అందరికీ తాంబూలం ఇచ్చి పంపించేశాము. వీడియో క్లిప్ మిస్ అయింది. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.